యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, సభ్యులు ఎండి సలీం, సముద్రాల సత్యం, బాంబే రవిలు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం, సభ్యులు ఎండి సలీం, సముద్రాల సత్యం, బాంబే రవిలు మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చాలని మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రస్తావించినందుకు ఆలేరు నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు పేర్కొన్నారు. ఎంతో కాలంగా ఆలేరు ప్రాంత ప్రజలకు చిరకాల కోరికగా రెవెన్యూ డివిజన్ ఉండేదని తెలిపారు. డివిజన్కు కావాల్సిన అన్ని అర్హతలు, సౌకర్యాలు ఉన్నాయని, కాబట్టి ముఖ్యమంత్రితో మరోసారి మాట్లాడి అసెంబ్లీలో రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కోరారు. ఐలయ్య గారు, ఆలేరు శాసనసభ్యులు, ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఆలేరు ప్రజలకు మొన్న అసెంబ్లీలో ఆయన రెవెన్యూ డివిజన్ కోసం ప్రకటన చేసి ముఖ్యమంత్రికి ఆలేరు రెవెన్యూ డివిజన్ చేయాలని ఆయనే కోరడం జరిగింది. ఆయన ఏ మాట అయితే ఇచ్చిండో ప్రజలకు ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండు. ఖచ్చితంగా ఆలేరు డివిజన్ అవుతుందని నమ్మకం ప్రజలకు ఉన్నది. ఎందుకంటే ఆలేరు రెవెన్యూ డివిజన్ చేసేంత వరకు ఆయన నిద్రపోడు. ముఖ్యమంత్రి దగ్గర పోయి ఏదేమైనా ఆలేరు డివిజన్ చేస్తేనే మేము మా ఆలేరు బాగుపడుతుందని ఆయన కక్కన బద్దులై ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ చేస్తారని నమ్మకం మాకున్నది. అందుకే ఆయన ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్న ప్రజల తరఫున. అలాగే యుద్ధ ప్రాతిపదికన కూడా మొన్న బీర్ల ఐలయ్య, మన గౌరవ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు కలిసిన వెంటనే విజ్ఞాపన పత్రం సమర్పించిన వెంటనే ఆయన వెంటనే స్పందించి అసెంబ్లీలో ఆయన ఒక మంచి వార్త పరిణామం లేవనెత్తడం, అది చాలా మాకు కమిటీకి, మా యొక్క వ్యాపార సంస్థలకు అందరికి కూడా చాలా సంతోషపడ్డాం. దాన్ని ఈ విషయం ఆయన ప్రస్తావించినందుకు చాలా హర్షించదగ్గ విషయమని నేను తెలియచేస్తా ఉన్నాను. ఆలేరు అభివృద్ధి జరగాలంటే ఆలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటైతే తప్ప వేరే అవకాశం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల క్రితము ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలను, తర్వాత వ్యాపార సంఘాలను, మీడియా సంఘాలను ఏకం చేసి ఒక కమిటీ వేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు, బందులు. దీని మీద గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గొంగుడి సునీతా మహేందర్ రెడ్డి గారు స్థానిక గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి త్వరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి విప్ హోదాలో అధికార ప్రకటన చేయడం జరిగింది. తర్వాత ఆలేరు ప్రజలను మోసగించడం జరిగింది. ఈ మధ్య మన గత సంవత్సరం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని మీద మన ఎమ్మెల్యే ఐలయ్య గారు గెలిచి దాదాపు 8 నెలలు కావస్తున్నది. గతంలో ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. మొన్న మేము కమిటీ సభ్యులము అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో అక్కడ బయట గేటు వద్ద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద ఐలయ్య గారు స్పందించి నిన్న అసెంబ్లీలో రెవెన్యూ డివిజన్ విషయం ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అది సంతోషకరమైన విషయం. కానీ ఈ డివిజన్ ఖచ్చితంగా అమలు కావాలంటే మన ఐలయ్య గారు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ పోరాట తరఫున డిమాండ్ చేసినాము. లేని పక్షంలో మళ్ళీ ఉద్యమాలను తీవ్రతరం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా అందరు గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. ఆలేరు రెవెన్యూ డివిజన్ కాపాడుకుంటే రేపు అసెంబ్లీని కాపాడుకునే వాళ్ళం అవుతాము. ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధించకుంటే రేపు జరిగే డీలిమిటేషన్లో అసెంబ్లీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వామ్యంగా అయి ఈ రెవెన్యూ డివిజన్ సాధన కోసం కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ సరే మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో రెవెన్యూ డివిజన్ తప్పకుండా చేయాలని ఆయన బల్ల గుద్ది మరీ చెప్పినందుకు మా ఆలేరు అఖిలపక్షం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తి ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. సెలవు.